హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఏంటంటే, మేము కార్తీక పౌర్ణమి రోజు నోములు చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. వన్ టైం నోములు మేము మిస్ చేసిన 3 years వరకు మేము నోములు సెలబ్రేట్ చేసుకోకూడదు. అందుకే మేము ఎవ్రీ ఇయర్ నోములు కంపల్సరీ చేసుకుంటాం. ఎక్కడున్నా ఎవరెక్కడున్నా నోముల రోజు, కార్తీక పౌర్ణమి రోజు నోములు కంపల్సరీ ఇంట్లో సెలబ్రేట్ చేస్తాం. ఇంకొకటి, నోముల రోజు మేము ఇంటి మొత్తం పెయింట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ నాకు. సో పూజ స్టార్ట్ చేసే ముందు నేను మా ఫాదర్ వెళ్ళి పూజ ఐటమ్ కొనుక్కోవడానికి బయలుదేరనమాట, పూజ సామాగ్రి స్టోర్కి. ఇక్కడ మాకు నోముల రోజు నోము దారాలు అంటారనమాట. అది రెడ్ కలర్, ఎల్లో కలర్లో ఉంటాయి. అది మేము ఎవ్రీ ఇయర్ కొని ఒక బాక్స్లో స్టోర్ చేస్తాం. అట్లా మా తాత టైం నుంచి అదే బాక్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ బాక్స్ మేము మిగతా డేస్ ఎప్పుడు ముట్టాం. ఓన్లీ నోముల రోజు మాత్రమే ఆ బాక్స్ని తీసి ఆ బాక్స్లో ఎల్లో కలర్, రెడ్ కలర్ థ్రెడ్స్ మేము దాంట్లో యాడ్ చేస్తాం. అది మాకు చాలా ఇంపార్టెంట్. ఆ బాక్స్ నేను మీకు అప్కమింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మేము మర్రి చెట్టు దగ్గరకు వచ్చాం. నోముల రోజు మేము దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. సో నోముల రోజు మేము మెయిన్గా శివయ్యకి పూజ చేస్తాం. శివయ్యకి మేము అభిషేకం చేసినప్పుడు, ఇంకా నైవేద్యం పెట్టేటప్పుడు మాకు కావాల్సిన ఆకులు, ఇస్తరాకులు బయటవి కాదు, మర్రి చెట్టు ఆకులతోటే ఇస్తరాకులు తయారు చేసి ఆ ఇస్తరాకుల్లో మేము నైవేద్యం పెట్టి శివయ్యకి సమర్పిస్తాం. అందుకే ఎవ్రీ ఇయర్ నేను మా ఫాదర్ మర్రి చెట్టు ఎక్కడుందో మా ఏరియాలో మొత్తం సెర్చ్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ నోముల రోజు మాత్రమే, ఆ రోజే ఇవంతా చేసేంతా నోముల రోజే, రేపు మార్నింగ్ వెళ్ళి ఆకులు తెంపుకుని వస్తాం అన్నమాట. ఆకులు తెంపుకోవాలి. ఇంకోటి, మర్రి చెట్టుకి ఫ్రూట్స్ ఉంటాయి, మర్రి పళ్ళు అంటారు అనమాట. పళ్ళు కూడా కావాలి. సో అన్ని చెట్లకు ఉండవు, ఏ చెట్టుకి ఆ ఫ్రూట్ ఉంటుందో ఆ ఫ్రూట్ కొనుక్కొని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తాగా తయారేస్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫాదర్ మర్రాకులతోటి ఇస్తరాకులు స్టార్ట్ చేశారు అనమాట. సో అట్లా ఈ మర్రాకులు మా డాడీ చేయడం బాగా ఎక్స్పర్ట్. అట్లా నాకు కూడా నేర్పించారు ఎలా చేయాలి ఇస్తరాకులని. ఇప్పుడు మా మమ్మీ నైవేద్యం మేము పెసర్లతోటి బూరెలు చేస్తాం అన్నమాట. పెసర్లు బూరెలు మాత్రమే మేము నోముల రోజు శివయ్యకి పెడతాం. ఈ బూరెలు మేము శివయ్యకి పెట్టినాకనే తింటాం అన్నమాట. ఇవి నైవేద్యం అన్నమాట. 1.5 కిలోతో పెసర్ బూరెలు చేస్తాం. అది మెజర్మెంట్ ఉందన్నమాట. ఆ నోముల రోజు మాత్రమే అది ఇంత క్వాంటిటీ చేస్తాం. మా మమ్మీ అయితే టేబుల్ రెడీ చేస్తుంది. ఈ టేబుల్ పైన మేము శివయ్యను పెట్టి నైవేద్యం అంతా పెట్టి పూజ చేయడానికి మమ్మీ ఫుల్ డెకరేట్ చేసేస్తుంది టేబుల్ మొత్తం. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము కంపల్సరీ. సో ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా కంపల్సరీ చేస్తామన్నమాట. ఇంట్లో మా పేరెంట్స్ అని చేయాల్సిందే. అప్పుడు మా పేరెంట్స్ వెళ్ళకపోతే మేము చేయాలి. సో మేము నోములు కంపల్సరీ డెఫినెట్లీ చేసుకుంటాం. ఈ బాక్స్ ఇస్తారా, ఈ బాక్స్ నోముల రోజే తీస్తామన్నమాట. ఈ బాక్స్లో అన్ని రెడ్ కలర్, ఎల్లో కలర్ దారాలు మీకు ఇందాక పూజ సామాగ్రి స్టోర్లో చూపించాను కదా, ఆ థ్రెడ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. ఎన్నో ఇయర్స్, 100 years నుంచి దాంట్లో స్టోర్ చేస్తూనే ఉంటాయి. సో మేము తీసే ముందు, బాక్స్ ఓపెన్ చేసే ముందు సాంబ్రాణి వేస్తాం. సాంబ్రాణి వేసినాక అప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మేము ఇయర్ మొత్తం ఓపెన్ చేయము, ఓన్లీ నోముల రోజు మాత్రం ఇస్తాం. చూసారా, ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న పాత అన్నీ అవి అట్లా ఉంచుతాం, దాన్ని త్రో చేయము. ఎవ్రీ ఇయర్ స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ బాక్స్ నిండిపోతే మళ్ళీ నెక్స్ట్ నోముల రోజు ఇంకో బాక్స్, కొత్త బాక్స్ కొని ఆ కొత్త బాక్స్లో ఇవన్నీ మళ్ళీ పెడతాం అన్నమాట. సో అది ఈ స్పెషాలిటీ. నోముల రోజు మాకు ఆ బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము తెచ్చిన కొత్త నోములు దారాలు ఉన్నాయి కదా, రెడ్ ఇంకా ఎల్లో కలర్ది, అది ఈ బాక్స్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవ్వకముందే. సో అట్లా మా డాడీ కొత్త క్లాత్, కొత్త థ్రెడ్ది ఎల్లో కలర్, రెడ్ కలర్ దాంట్లో పెట్టేస్తున్నారు అనమాట బాక్స్లో. సో మిక్స్ చేస్తాం, బేసికల్లీ మిక్స్ చేస్తాం మొత్తం. కొత్తవి పాతవి మిక్స్ చేసి దేవుడి దగ్గర పెట్టేసినాక మేము స్టార్ట్ డూయింగ్ పూజ దగ్గర. ఇప్పుడు మనం మర్రాకులతో ఇస్తరాకు చేసాం కదా, ఆ ఇస్తరాకులో పెసర్ బూరెలు 1.5 కిలోతో పెసర్ బూరెలు చేసినవన్నీ దేవుడి నైవేద్యం పెడతాం. అట్లా మేము ముగ్గురం పెడతాం, నేను, మా డాడీ, మమ్మీ ముగ్గురం పెట్టేసినాక పూజ స్టార్ట్ అవుతుంది. నైవేద్యం అన్ని పెట్టేసినాక పూజ స్టార్ట్ అయిపోతుంది. పూజ అయిపోయినాక మా మమ్మీ హారతి ఇచ్చేస్తుంది. హారతి అయిపోయాక ఏం చేస్తామంటే, మేము మార్నింగ్ నుంచి ఏం తిన్నమాట, ఫాస్టింగ్ పని ఉంటాం. నైవేద్యం పెట్టిన పెసర్లు బూరెలు మాత్రమే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 times ఇవి తింటాం.
నెక్స్ట్ 3 డేస్ వరకు కూడా ఇదే సేమ్ ఫుడ్ మాది. మీ అందరికీ నా నోముల ప్రాసెస్ నచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.